మనం చూస్తున్నాము ఈ యొక్క చాలా భక్తి శ్రద్ధలతోటి కొద్దిగా మాకు కూడా భక్తి పరవశం ఎక్కువ, ఈ అబ్బాయికి కూడా భక్తి ఎక్కువ ఈ యొక్క డ్రైవర్కు. అయితే మనం యాదాద్రి నరసింహస్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అనే ఆనందంతో ఉప్పొంగి మన మనసుకు పులకరింపజేతే ఈ యొక్క సన్నివేశం మనకు కళ్ళకు కనిపిస్తుంటే ఆ ఆనందం వేరబ్బా. మీరు కూడా నిజంగా ఈ దేవుడే లేకుంటే సృష్టి లేదు. మీరు కూడా ప్రతి ఒక్కరూ దేవుడు నమ్మని వాళ్ళకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండడని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం మన ముంగలున్న గుడే. ఎంతోమంది ఈ యొక్క అవతార పురుషుని యొక్క దర్శనం కావడానికి ఎంతమంది ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటారు. ఎక్కడి నుంచో వస్తుంటారు. ఇక్కడ మనం చూస్తే పక్కలపూడి జాతర లేక అసలు సామాను కూడా ఉన్నాయి. మనకు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కనిపించేది చిన్నది ఇక్కడ. అయితే కొంచెం మన ముందర ఆటో పోతుంది. అయితే మీరు కూడా, నేను ఎందుకు చెప్తున్నాను మరి పోతున్న సంగతి మాకు కూడా తెలుసు అనొచ్చు, కానీ ఏంటంటే గుడి ప్రతిష్ట తెలవాల. కానీ ఖచ్చితంగా అంటే నేను చెప్తున్నాను కాదు, కొంతమంది అపవిత్రులు ఉంటారు, నాస్తికులు, వాళ్ళ గురించి కాదు, కానీ మీరు ఖచ్చితంగా గుడికి వచ్చినప్పుడు స్నానం చేసి రావాలి. అది ఒక మ్యాండేటరీ గుర్తుంచుకోవాలప్ప. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం కాకుంటే ఎవరు కాపాడతారు చెప్పండి. ఇక్కడ మనకు విశ్వకర్మ వచ్చేసినటువంటి విశ్వకర్మలకు దేవుడు బ్రహ్మంగారని అందులో ఒక నమ్మకం. తర్వాత ఇక్కడ ఓంకారం వస్తుంది, అద్భుతం. ఆ సౌండ్ వింటేనే సరే మనసు పులకరిస్తుంది. వెంకటరమణ తండ్రి అనే పాట చాలా ఫేమస్ కదా, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి సైడ్ నేను చుట్టూ తిరిగిపోవాలి చూస్తాను. గుట్ట మీదకి నా చక్క ఓంగానే ఎక్కడానికి ఉండదు, చుట్టూ తిరిగి పోవాలి. ఎందుకంటే ఇది కూడా కన్స్ట్రక్షన్ ఎట్లయిందంటే, భూమి అంటే మన ప్రయాణం అనేది కాలం కూడా ఎట్లా అవుతుంది, భూమి తిరుగుతున్నామంటే ప్రయాణం అంటే కాలం మూలు జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం తిరిగిపోవడం వల్లనే దేవుని మంచి దర్శనం చేసుకోగలుగుతాం. సో మీరు ఇందులో తప్పుగా అనుకోవడాల్సినకి ఏమీ లేదు, కానీ చాలా చాలా అద్భుతమైన లొకేషన్ అబ్బా. మీరు ఒకసారి అయితే దర్శించిందనుకో, మీరు 10 మందికి చెప్తారు. ఆ విధంగా మన ధర్మాన్ని మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం. అందులో భాగంగా మనం దైవానికి దగ్గర అయితే మనకు ఆపదలు రావబ్బా. మన కష్టాలను తీర్చే దేవుడు. ఇదో చూసినావా యాదాద్రి ఇక్కడ ఎంత అంటే పరమత్స్వామి ముస్లిం కూడా, ముస్లిం ఆమె బురికేసుకున్నది, అయినా కానీ నీళ్లు పడుతుంది. అందరికీ చోటిస్తుంది. మన ధర్మం అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటుంది. కానీ చాలా సంవత్సరాల నుంచి ముస్లింలు దండయాత్రలు చేసి మన ధర్మాన్ని కొంత పాటు చేసినా కానీ ఎప్పటికీ చెక్కు చెదరలేదు అనుకో. అది ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేసి ఈ యొక్క దర్శనం చేసుకొని మాకు సబ్స్క్రైబ్ చేసి, ఆ దేవుని ఆశీస్సులు మేము కూడా కొంచెం తీసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ తోటి మీరు కూడా కొంచెం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. నేను ఓన్లీ ఫోన్ తోటే తీస్తున్నానండి. మీరు కూడా ఫోన్లు అంటే నేను కొంచెం పెద్ద కెమెరాతో చేయకపోవచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం ఇక్కడ పార్కింగ్ ప్లేస్